వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి మంచి సైజులో ఉన్నటువంటి మంచి సైజుకి వచ్చేటటువంటి ఒంగోలు జాతి పాల పల్లకోడలు వచ్చేసి మన ఛానల్లో అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది 5 రోజుల క్రితం. మరి ఈ యొక్క జత పెట్టిన 2వ రోజుకే అమ్ముడుపోవడం జరిగింది. రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అంతంపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు లక్ష్మణ గారు ఈ యొక్క జతను 2,02,000 అమ్మడం జరిగింది. 2,02,000 ఫ్రెండ్స్. మరి అదే విధంగా ఈ యొక్క జతను కొనుగోలు చేసిన వారు వచ్చేసి బక్కి భగవంతు గారు, చిన్నదగడ గ్రామం, చిన్నంబాయి మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు. రైతు బక్కి భగవంతు గారు మరి మాకు ఈ యొక్క కోడెలు దొరకడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మంచి సైజుకు వచ్చే దూళ్ళు మంచి సైజులో ఉన్నాయి. మరి ఇలాంటి దూళ్ళు సోషల్ మీడియా ద్వారా కొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు రైతు బక్కి భగవంతు గారు. మరి అదే విధంగా అమ్మినటువంటి లక్ష్మణ గారు కూడా మా ఊర్లో తిమ్మప్ప అనే రైతు 3 జతలైతే ఆర్కే కన్నా ఛానల్ ద్వారా అమ్మడం జరిగింది. అందువల్ల మేము కూడా యూట్యూబ్ లో పెట్టాలని ఆలోచిస్తుండగా మరి రైతు ఒంగోలు జాతి పశుపోషకులు నరసింహారెడ్డి గారు ఎంకరేజ్ చేసి ఛానల్ ద్వారా అమ్మండి, మంచి రేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం ద్వారా మరి ఛానల్ అయితే పెట్టామని చెప్తున్నారు రైతు లక్ష్మణ గారు. నేను చెప్పేది ఏంటంటే మంచి సైజుకు వచ్చే దూళ్ళు 10 మందికి చెప్పి ఇంటి దగ్గరనే అమ్మాలే లేదా ఛానల్లో పెట్టి అమ్ముకోవడం చాలా మంచిది. ఎందుకంటే మంచి సైజుకు వచ్చే దూళ్ళు మార్కెట్కు తేవడం వల్ల వాటి విలువ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఏదో పొరపాటు ఉంది కాబట్టి, ఏదో తప్పు చేస్తున్నాయి కాబట్టి మార్కెట్కి వచ్చాయని అనుకుంటారు. అందరు ఏం చేస్తుంటారంటే చెట్ల మీదనే ఇస్తరాకులు కుడుతుంటారు. మనం ఛానల్లో పెట్టిన కోడెల్ని చూడక ముందే ఆన్లైన్లోనే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కోడెలు బాగా లేవని బాధపడుతుంటారు. మరి చెరువులో బర్రెలు పెట్టి సంతలో బేరమాడినట్టు ఉంటుంది. బురదలో కాలు పెట్టక ముందే ఆలోచించి అడుగు వేయాలి. కాబట్టి ఒక జతను కొనే ముందు ఇంటి దగ్గరికి వెళ్ళి అది ఏ సైజులో ఉంది, ఏం పొరపాటు ఉంది, మరి పని పోతాయా లేదా, పని కట్టుకొని 10 రూపాయలు ఎక్కువైనా సరే అన్ని కట్టుకొని చూసుకొని రేటు మాట్లాడుకుంటే చాలా మంచిది. రైతు లక్ష్మణ గారు వాటికి పూజ చేసి వారికి కొనుగోలు చేసిన వారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంపించడం జరిగింది. మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క జత ఈ యొక్క రేటు ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైతుకైతే 400-500 ఫోన్లు వచ్చాయని చెప్పారు. హలో హలో యూట్యూబ్లో పెట్టినా మార్కే కన్నా పోయినావన్నా అవి పోయినాయి 2,02,000 పోయినావనా? అవు మీరు వీడియోలనే చూసినారు కదన్నా. ఆర్కే కన్నా వీడియోలో పెడితే మొత్తం ప్రపంచమే చూస్తుంది. అవునవును, చాలా మంచి ఛానల్ అది.